హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం గత 3 అధ్యాయాల్లో కృష్ణుడు ఈ భాగవత యొక్క అవతారం అని మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా పుస్తక అవతారం అని మనం తెలుసుకున్నాం. తర్వాత సౌనకాది ఋషులు ఏ విధంగా 6 ప్రశ్నలు వేశారు. 6 ప్రశ్నలకు సమాధానంగా 2-3 అధ్యాయాల్లో మనం వాటి సమాధానం కూడా మనకు దొరికినాయి. అయితే ఇక్కడతో ఒక విధంగా చెప్పాలంటే భాగవతం అయిపోయినట్టే, ఒక విధంగా చెప్పాలంటే దీంతో. ఎందుకనంటే 6 ప్రశ్నలకి వాళ్ళు 6 సమాధానాలు దొరికిపోయినాయి. ఇంకా వాళ్ళు అక్కడితో కామ్ అయిపోవచ్చు. ఇంకా వాళ్ళు సౌనకాది ఋషులు వాళ్ళు యజ్ఞాలు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ సుఖదేవ గోస్వామి పరిషత్ మహారాజ్ చెప్పిన మధ్యలో చెప్పినటువంటి అనేకమైనటువంటి విశేషాలు ఆ ప్రపంచంలో ఉన్న అందరూ ఋషులు, మునులు, దేవతలు వీళ్ళందరూ వచ్చి సైతం వచ్చి వాళ్ళు అక్కడ చూసి విన్నారన్నమాట వాళ్ళు. అంటే 7 రోజుల సంభాషణ నిజంగా ఇది చాలా లోతైన విషయాలు, చాలా ముఖ్యమైన విషయాలు వీళ్ళ మధ్యలోకి చర్చకి వచ్చి ఉంటాయి. ఇవి వినే కొంది ఇంకా కూడా వాళ్ళు ఆనందాన్ని, తృప్తిని వాళ్ళు పొందేదానికి అవకాశం ఉంది. అందుకే వాళ్ళు మొదటి అధ్యాయంలోనే వాళ్ళ ఆతృత కనబరిచారు అనమాట, ఇంకా ఇంకా వినాలని. ముఖ్యంగా కృష్ణ బలరాముడి యొక్క లీలలు వాళ్ళు వినాలని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆతృత చెప్తారు అనమాట. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా ఈ ప్రశ్నలు ఇంకొన్ని మనం అడగగలిగితే ఇంకా కావాల్సినంత సమాచారం మనకు దొరికి అది మానవాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుందేమో అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ 3 ప్రశ్నలు వాళ్ళు వేయడం ప్రారంభిస్తారు అనమాట. ఆ 3 ప్రశ్నలు ఏంటనేది ఈరోజు చూద్దాం మనం. సో అది 4వ అధ్యాయంలో సౌనకాది ఋషులు ఆ ధన్యవాదాలు తెలిపారు సూత గోస్వామికి. అడిగిన 6 ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వడం ఒక చాలా సంతోషం వేసింది. అయితే సుఖదేవ్ గోస్వామి చెప్పిన అనేక విశేషాలు ఇంకా తెలుసుకోవాల్సిన ఆతృతలో వీళ్ళు 3 ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. దాంట్లో మొదట ప్రశ్న దేని గురించి అంటే శ్రీమద్ భాగవతం గురించి. అసలు ఏదైతే సుఖదేవ్ గోస్వామి పరిషత్ మహారాజుకి చెప్పాడో ఆ శ్రీమద్ భాగవతం ఏ యుగంలో చెప్పబడింది, అంటే ఏ యుగంలో అది వచ్చింది భాగవతం, 2 ఏ ప్రాంతంలో వచ్చింది, 3 ఏ కారణం చేత అది వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ చాలా పురాణాలు ఉన్నాయి, మళ్ళీ ఈ కొత్త పురాణం మళ్ళీ ఎందుకు ఇప్పుడు? ఆల్రెడీ 17 పురాణాలు వచ్చున్నాయి. ఆల్రెడీ వ్యాసులు వారు వాటన్నిటి గురించి ఆల్రెడీ వివరించున్నారు. ఇప్పుడు ఏంటి కారణం, ఏ ఉద్దేశం వల్ల ఈ భాగవతం వచ్చింది, తర్వాత ఎవరి ప్రేరణ వల్ల వ్యాసులు వారు ఈ భాగవతం రాయడానికి ఆయన ఈ భాగవతాన్ని రచించారు. సో ఏ యుగంలో, ఏ ప్రాంతంలో, ఏ కారణం చేత, ఎవరి ప్రేరణ వలన వ్యాసులు వారు ఈ భాగవతాన్ని రచించారు. సో ఎందుకంటే వాళ్ళు సుఖదేవ గోస్వామి నోటి నుంచి ఈ యొక్క సంభాషణ వినడానికి, పరీక్షిత్ మహారాజ్ జరిగిన సంభాషణ వినడానికి ప్రపంచంలో అందరూ వచ్చారు అని అంటే, అది వినడానికి అందరూ అక్కడ గుమ్మగూడారు అని అంటే ఇది చాలా ముఖ్యమైనది అయి ఉంటుంది. అలాంటప్పుడు ఇది ఎప్పుడు వచ్చింది? మరి సుఖదేవ గోస్వామి ఇన్ని పురాణాలు ఉన్నప్పుడు భాగవతం మాత్రం ఎందుకు చెప్పాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఎందుకంటే పరీక్షిత్ మహారాజు తను 2 ప్రశ్నలు వేస్తాడు అన్నమాట చివరిలో. ఓకే, మనకు తెలుసిన తర్వాత ఏదో 2 ప్రశ్నలు అంటే జీవితకాలం ఒక మనిషి చేయవలసిన కార్యం ఏంటి, చనిపోయేటప్పుడు ముఖ్యంగా చేయవలసిన కార్యం ఏంటి? ఈ 2 ప్రశ్నలకి సమాధానంగానే నెక్స్ట్ భాగవతం అంతా వస్తుంది. అంటే ఇన్ని పురాణాలు డిస్కషన్ ఉన్నప్పుడు భాగవతాన్ని, సుఖదేవ్ గోస్వామి భాగవతాన్ని ఎందుకు ఎంచుకున్నాడు చెప్పడానికి పరీక్షిత్ మహారాజుకి ఈ 2 ప్రశ్నలకు సమాధానంగా? ఇక వేరే ఏదో పురాణం చెప్పుండొచ్చు కదా. కానీ అంటే భాగవతం వివరించాడు అని అంటే ఈ భాగవతం యొక్క చరిత్ర నాకు కావాలి అని చెప్పి సౌనకాది ఋషులు అడగడం ప్రారంభించారు అనమాట. ఏంటి ఆ ప్రశ్నలు? ముఖ్యంగా భాగవతం గురించి ఫస్ట్ ప్రశ్న వేశారు. రెండో ప్రశ్న
సుఖదేవ గోస్వామి గురించి అడిగారు. సుఖదేవ గోస్వామి గురించి ఏంటి అని అంటే, సుఖదేవ గోస్వామి ఇన్ని గుణగణాలు ఉన్నాయి కదా, ఏంటి, ఆయన ఒక పరమహంస, నిరంతరం ఏ గుణాల ప్రభావం లేనివాడు, నిత్యం ఆ, భగవంతుడి యొక్క ధ్యాసలో ఉండేవాడు, నిరంతరం కృష్ణుడి గురించి ఆలోచిస్తూ కృష్ణుడి యొక్క లీలల్ని ఆస్వాదిస్తూ ఉండేవాడు. ఇటువంటి వ్యక్తి గుణగలిగిన వాడు. అండ్ ముఖ్యంగా ఆయన గుణాల గురించి ఏం చెప్పబడిందంటే, మన మన నిన్న డిస్కషన్ కూడా మనం లైట్ గా చెప్పుకున్నాం. ఏంటది, ఒక కోనేరులో దేవకన్యలు స్నానం చేస్తున్నప్పుడు సుఖదేవ గోస్వామి ముందు వెళ్తూ ఉంటే నగ్నంగా ఏమి వేసుకోకుండా, వాళ్ళు స్నానం చేస్తూ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు సిగ్గుపడడం కానీ, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ యొక్క శరీరం దాచుకోవడానికి వాళ్ళు ఏం ప్రయత్నించాల. ఇప్పుడు సుఖదేవ గోస్వామి ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన చూశారు, కానీ వాళ్ళు ఏమి పట్టించుకోవాలా. కానీ వెనకాల వ్యాసుల వారు వచ్చినప్పుడు అప్పుడు మాత్రం వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు అనమాట. అప్పుడు వ్యాసుల వారు వాళ్ళని అడిగారు, ఏమమ్మా చిన్న యవనంలో ఉన్న అతను చూసామో మీరేమో సిగ్గుపడలేదు, నేను వస్తుంటే మీరు విధంగా సిగ్గుపడుతున్నారంటే, అప్పుడు వాళ్ళు అన్న సమాధానం ఏంటంటే, అతను స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి ఆత్మ కాబట్టి ఆ ఆత్మకి మగ ఆడ అనేది వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు భౌతిక ప్రకృతి యొక్క ప్రభావంలో వాళ్ళు అసలు లేరు. కాబట్టి వాళ్ళు ప్రతి వస్తువుని వాళ్ళు కృష్ణుడి యొక్క అంశంగానే చూడగలుగుతారు. ప్రతి దాన్ని వాళ్ళు కృష్ణుడి యొక్క శక్తిగా చూస్తారే తప్ప దానికి ఆడ మగ అనే రూపాన్ని వాళ్ళు చూసే స్థితిలో ఆయన లేడు. కానీ మీరు ఖచ్చితంగా ఆ భేదాన్ని మీరు చూడగలుగుతారు, మగవాళ్ళు ఎవరు ఆడవాళ్ళు ఎవరు అని. అంటే సుఖదేవ గోస్వామి యొక్క స్థితి గురించి మాట్లాడని చెప్తున్నమాట. అంటే ఆయన గుణాలు ఏంటి అనేది అది చెప్పడానికి సౌనకాది ఋషులు ఈ సన్నివేశాన్ని వాళ్ళు ఎంచుకున్నారు అన్నమాట, వాళ్ళు ఈ సన్నివేశం. కాబట్టి ఇది సుఖదేవ గోస్వామి యొక్క స్థితి. అలాంటి ఒక సుఖదేవ గోస్వామి ఎప్పుడు ఒక పిచ్చివాడు లాగా సరైనటువంటి వేషధారణ లేకుండా ఎప్పుడు మత్తులో ఉన్నట్టుగా, అదే ఏడుస్తూ ఆనందంలో ఒక మత్తులో ఉంటూ అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అసలు ఇతను భక్తుడేనా అసలు. ఎందుకంటే ఎక్కడ ఒక ఏ వేషధారణ కానీ ప్రవర్తనలో కానీ ఎక్కడ అసలు భక్తుడు ఛాయలే కనబడలే. అలాంటప్పుడు హస్తినాపూర్ వాసులు ఈయనే సుఖదేవ గోస్వామి, ఈయన పరమహంసని ఎలా వాళ్ళు గుర్తుపెట్టారు, వాళ్ళు ఎలా గుర్తించారు ఆయన్ని. ఓకే, ఎందుకంటే వాళ్ళకి దేని మీద ఆశ లేదు, దేని మీద కోరిక లేదు, పైగా వాళ్ళ శరీరం అనేదే వాళ్ళు అసలు మర్చిపోయారు. సో అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి సుఖదేవ గోస్వామి, ఓకే, ఆయన ఎలా గుర్తుపెట్టారు, ఎందుకంటే ఆయన నడవడిక కానీ ఆయన ప్రవర్తన కానీ ఎక్కడ కూడా నిజంగా ఒక గురువులాగా ఒక ఆచార్యులాగా వాళ్ళు ఆయన కనబడ్డారు అనమాట. ఎలా గుర్తించారు వీళ్ళు? మూడోది, అసలు సుఖదేవ గోస్వామి లాంటి వ్యక్తి పశుత్ మహారాజు లాంటి ఒక రాజుని కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ కలయిక ఎలా జరిగింది? ఆ సంభాషణ ఏం జరిగింది వాళ్ళ మధ్యలో? ఎందుకంటే అసలు ఏమాత్రం ఎవరిని పట్టించుకొని సుఖదేవ గోస్వామి, ఎవరి మీద ఆధారపడినటువంటి సుఖదేవ గోస్వామి, ఎవరి నుంచి ఏమీ కోరుకున్నటువంటి వాడు జనరల్గా రాజు దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఏదైనా అవసరం వచ్చి, ఏదైనా కోరిక ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఏదో పొందాలనుకుంటే వెళ్తారు. మరి సుఖదేవ గోస్వామికి ఇక్కడ ఏమి పొందాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఈయన పోయి ఆయన కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? తర్వాత ఆవు పాలు పితికే సమయం వరకే టైం ఇచ్చేటువంటి సుఖదేవ గోస్వామి ఎవరికైనా సరే, ఆయన భిక్షాటం తీసుకుంటే వెళ్ళారు అనుకోండి ఒక్కొక్క ఇంటికి, ఆయన నిలబడుకుంటాడు. అంటే అక్కడికి వెళ్ళి నిలబడుకొని చూస్తాడు. ఆయన నిలబడుకున్న టైంలోంచి 5 నిమిషాల్లో 10 నిమిషాల లోపల ఎవరైనా వచ్చి దానం చేసి తీసుకుంటే, లేకపోతే పక్కింటికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే అంత సమయం మాత్రమే ఇచ్చేటువంటి సుఖదేవ గోస్వామి మరి పశుత్ మహారాజుకి 7 రోజుల సమయం ఇచ్చి ఈ భాగవతాన్ని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే సుఖదేవ గోస్వామి యొక్క గుణగణాలని ఒకసారి మాట్లాడుకుంటూ, ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి తనని హస్తినాపూర్ వాళ్ళు ఎలా గుర్తించారు, తర్వాత ఆ సంభాషణ దేని మీద జరిగింది, అసలు వాళ్ళు ఎలా కలుసుకున్నారు, ఎందుకు కలుసుకున్నారు వాళ్ళు, అసలు కొద్ది సమయం కూడా ఇవ్వనటువంటి సుఖదేవ గోస్వామి పశుత్ మహారాజుకి అంత సమయం ఎందుకు ఇచ్చాడు?
సో ఈ ప్రశ్నలన్నీ సుఖదేవ గోస్వామి గురించి సౌనకాది ఋషులు అడుగుతారు అనమాట. సో మనం ఒకసారి మనం చూస్తూ ఉంటాం, అంటే ఎందుకు వీళ్ళు వచ్చి అడుక్కోవాలి? ఎందుకంటే ఎవరి మీద ఆధారపడినటువంటి సుఖదేవ గోస్వామి, నిత్యం ఆత్మస్థితిలో ఉన్నటువంటి సుఖదేవ గోస్వామి ఎందుకు అడుక్కోవాలి, ఎందుకు భిక్షాటం చేయాలి? అంతే కదా, ఏం అవసరం అసలు? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు భిక్షాటన ఎందుకు చేస్తారు అని అంటే గృహస్థుల యొక్క కర్మలు తీసుకోవడానికి. సో వాళ్ళ కర్మలు తీసుకొని వాళ్ళకి అనుగ్రహం ఇవ్వడానికి మాత్రమే వాళ్ళు వచ్చి భిక్షాటం చేస్తారే తప్ప వాళ్ళు వచ్చి మన మీద ఆధారపడే పరిస్థితులు ఎప్పుడు కూడా ఉండవు. సో ఎవరైనా ఒక భక్తులు వచ్చి మన దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తున్నారు అని అంటే, లేదా వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు ఆశించరు, బట్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఉన్నారు అని అంటే మనం చేయగలిగేది ఏదైనా చేయగలిగితే ఓకేనా, అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు మన కర్మల్ని తీసుకుంటున్నారే తప్ప వాళ్ళు మన మీద వాళ్ళు ఆధారపడట్లేదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత పశుత్ మహారాజు గురించి తర్వాత వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. ఇప్పుడు 2 ప్రశ్నలు వేశారు, ఒకటి భాగవతం గురించి, 2 సుఖదేవ స్వామి గురించి అడిగారు. ఇప్పుడు 3వది పశుత్ మహారాజు గురించి. సో పశుత్ మహారాజు యొక్క జన్మ, ఆయన యొక్క కార్యాలు, జీవిత కాలంలో ఏమేం కార్యాలు చేశాడు ఆయన, 2 ఎన్నో గొప్ప లక్షణాలు కలిగినటువంటి పశుత్ మహారాజు. అంటే ఒక విధంగా చెప్పాలంటే శక్తిమంతుడు, గుణవంతుడు, ఆ తర్వాత అందరి మేలు కోరేవాడు, అందరినీ రక్షించగలిగినటువంటి స్థాయి ఉన్నవాడు, ఇట్లాంటి మంచి మంచి గుణాలు కలిగినటువంటి వాడు ఎందుకు వైరాగ్యాన్ని ప్రదర్శించాడు? ఎందుకు ఆయన సమస్తాన్ని వదిలేసుకున్నాడు? ఆయన వదిలేసుకొని ఎందుకు ఆయన తన శరీరం కూడా వదులుకోవడానికి ఎందుకు ఆయన సిద్ధపడ్డాడు పరీక్షిత్ మహారాజు? ఎందుకని అందరూ ఆయన కోరుకుంటారు, ఇంకా మీరు రాజుగా ఉండండి, మమ్మల్ని ఇంకా మీరు పాలించండి, మీ వల్ల మేము ఎంతో మాకు మేలు జరుగుతా ఉంది. కాబట్టి అందరూ మేలు కోరి అందరికి మంచి చేసేటువంటి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరాగ్యం ప్రదర్శించడమే గొప్ప విషయం అయితే, ఆ తర్వాత శరీరం వదలడానికి ఆయన ఎందుకు సిద్ధపడ్డాడు, ఏంటి కారణం? ఆ తర్వాత తన ఫైనల్ గా సూత గోస్వామి యొక్క గుణగణాలు చెప్తారనమాట వాళ్ళు. స్వామి, ఓ సూత గోస్వామి, సర్వశాస్త్రాలు అర్థం తెలిసిన మీరు, అన్ని శాస్త్రాల యొక్క అర్థం తెలిసిన మీరు, వేదాల్లో కొంత భాగంలో నిపుణుడైన మీరు ఖచ్చితంగా మాకు ఈ ప్రశ్నలకు మాకు సమాధానం కావాలి. అంటే కొంత భాగంలో నిపుణుడు అంటే శాస్త్రాల్లో కొంత భాగం, అంటే సర్వశాస్త్రాలు అర్థం తెలుసు ఆయనకి, మొత్తం తెలుసు ఆయనకి, కానీ కొంత భాగంలో మాత్రం మీరు నిపుణులు. ఏంటి ఆ భాగం అంటే, ఏ భాగం అయితే భక్తిని గురించి మాట్లాడుతుందో, ఏ భాగం అయితే భాగవతంలో భక్తి గురించి మాట్లాడుతుందో ఆ భాగంలో మీరు నిపుణులు. యజ్ఞాలు, తపస్సులు, దానాలు, ఆ భాగాల్లో మీరు నిపుణులు కాకపోవచ్చు, కానీ భక్తి శాస్త్రంలో మాత్రం మీరు నిపుణులు కాబట్టి, ఆ భాగంలో మీరు నిపుణులు కాబట్టి మీరు ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరు, మీరు మాత్రమే అర్హులు. కాబట్టి దయచేసి మాకు ఈ సమాధానాలు చెప్పండి అని చెప్పి వాళ్ళు అడుగుతారు అనమాట వాళ్ళు. సో ఈ సుఖదేవ్ ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న ఏంటి, భాగవతం ఎందుకు వచ్చింది, రావడం గల పరిస్థితులు ఏంటి, లేదా కారణాలు ఏంటి? సో దాని గురించి ఇప్పుడు మొదలు పెడతారు అన్నమాట. సో వ్యాసుల వారు అసలు ద్వాపర యుగంలో, ఎస్పెషల్ గా 28వ యుగ చక్రం అయినటువంటి ఈ ద్వాపర యుగంలో పరాశరముని, సత్యవతి అనేటువంటి వాళ్ళకి జన్మించేటువంటి పుత్రుడు అనమాట. ఎవరు? వ్యాసుల వారు. సో ఒకసారి ఆయన సరస్వతి నది ఒడ్డున వ్యాసుల వారు కూర్చొని తన ధ్యానంలోకి వెళ్ళి తాను ఆలోచించడం మొదలు పెట్టాడు అనమాట, ధ్యానంలోకి వెళ్ళి. ఎందుకనంటే పూర్తిగా తనకు తెలుసు అనమాట వ్యాసుల వారి యొక్క స్థితి ఏంటంటే, గతం గురించి చెప్పగలుగుతాడు, వర్తమానం గురించి చెప్పగలుగుతాడు, భవిష్యత్తు గురించి కూడా చెప్పగలుగుతాడు. సో ఆయనటువంటి స్థానము, స్థితి ఏంటి అనంటే, ఆయన భూత వర్తమానాలన్నీ కూడా ఆయనకి క్లియర్ గా కనబడతాయి ఆయనకి. ఆయన ఎప్పుడైతే ఆయన ధ్యానంలో కూర్చుంటాడో
లేదా ప్రార్థనలో కూర్చుంటాడో ఆయన వల్ల అవుతుంది అనమాట. అలా ఆయన కూర్చున్నప్పుడు ఒకసారి ఆయనకి ఏం కనిపించిందంటే, కలియుగంలో రాబోయే వాళ్ళు అక్కడ కలియుగంలో రాబోయేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంట, నియమాలకు విరుద్ధమైనటువంటి పనులు లేదా నియమాలకు విరుద్ధమైనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడతాయంట. ఇప్పుడు కలియుగంలో అంటే ఏది కూడా సక్రమంగా కాలానుగుణంగా ఇక్కడ ఏవి జరగవు. ఇక్కడ జరిగే పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఒక కాలం ఆయన చూడగలిగాడు. రాబోయేటువంటి కాలంలో ప్రజలు ఏ విధంగా తయారవుతారు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎటువంటి పరిస్థితులకి వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇవన్నీ కూడా వ్యాసుల వారు తన ధ్యానంలో తను చూడగలిగాడు అనమాట. భవిష్యత్తును కూడా చూడగలిగాడు. సో రాబోయే తరం రాబోయే యుగంలో వచ్చే మనుషుల యొక్క స్థితిని చూసి తను అనుకున్నాడు, ఇప్పుడు ఒకే ఒక వేదం ఉంది కదా, ఈ ఒక్క వేదం గాని ఇది ఇలాగే గాని ఉంటే రాబోయే కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ వేదం చదివేంత తెలివితేటలు కానీ, సామర్థ్యం కానీ, ఆయుష్ కానీ ఏవి కూడా వాళ్ళకి లేవు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను వేదాన్ని వీలైనంత వరకు నేను సులభతరం చేసి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని పాటించేలాగా నేను ప్రయత్నించాలి అని. సో రాబోయేటువంటి ఎవరో మనుషుల కోసం వాళ్ళు ఆయన చూడగలుగుతున్నాడు. కలియుగంలో వాళ్ళు ఎటువంటి కష్టాలు పడబోతున్నారు రాబోయే తరం. అంటే రాబోయే తరం అంటే ఎవరు ఆయన దృష్టిలో? మనం. సో ఈ రోజు మనకి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ మనం ఎంత కరెక్ట్ చేయాలనుకున్నా కూడా, కరెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఏది కూడా మన కంట్రోల్లో ఉండకుండా పోతుంది ఇక్కడ. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ ఒక్క వేదాన్ని చదివి అర్థం చేసుకొని పాటించేంత స్థాయి ఎవరికి లేదు. కాబట్టి ఆ ఒక్క వేదాన్ని ఏం చేశాడు, 4 వేదాల కింద విభజించాడు. సో ఈ 4 వేదాలు ఇది కూడా వాళ్ళకి అర్థం చేసుకొని అంత చదివేంత ఆయుష్ వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి దాన్ని పురాణాల కింద రాశాడు. సో పురాణాలు కూడా వాటిని పూర్తి చేసేటువంటి అవకాశం వీళ్ళకి లేదు. కాబట్టి లాస్ట్ కి మహాభారతం రాశాడు. యాక్చువల్గా మహాభారతం చాలా యుగాల్లో మహాభారతం ఉంది. అక్కడంతా చూస్తే లక్షల 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 శ్లోకాలు ఉంటాయి అక్కడ. కానీ మన దగ్గరకు వచ్చేసరికి వాటిని బాగా కుదించి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఒక డ్రామా రూపంలో మన ముందు పెట్టారన్నమాట. అంటే మహాభారతం వేరు వేరేం కాదు, అంతా ఒకటే. కానీ మహాభారతం ఎందుకు రాయాల్సి వచ్చింది? మనలాంటి వాళ్ళం ఈజీగా ఒక కథ రూపంలో ఉంటే అదే విషయాన్ని మనం అర్థం చేసుకొని మనం పాటించవచ్చు అనేటువంటి భావనలోనే వ్యాసుల వారు ఆ ఒక్క వేదాన్ని ఎంతో కష్టపడి ఎవరి మీద జాలితో, మనలాంటి వాళ్ళ మీద జాలితోనే ఆయన కష్టపడి మొత్తం వివరించాడు అనమాట. అయితే ఇక్కడ వ్యాసుల వారి యొక్క పరిస్థితి ఏంటంటే, ఇన్ని రాశాను నేను, ఒక వేదం 4 వేదాలు, 4 వేదాలు ఇప్పటివరకైతే 17 పురాణాలు, ఆ తర్వాత మహాభారతం, ఇవన్నీ కూడా ఇచ్చింది సర్వసామాన్యుల వ్యక్తులు కూడా దీన్ని అర్థం చేసుకొని వాళ్ళు త్వరగా భక్తిలోకి వచ్చి శాశ్వతంగా ఇక్కడ నుంచి మోక్షం పొంది వాళ్ళు వెళ్ళిపోవాలనే భావంలోనే ఇవన్నీ కూడా రాశాడు అనమాట. కానీ ఆయన అసంతృప్తి ఏంటంటే, ఇవన్నీ రాసిన తర్వాత కూడా ఎవరు మోక్షం వైపు పోవడానికి ఆలోచనలే వాళ్ళకి రావట్లేదే. అసలు ఇక్కడి నుంచి బయటపడాలనేటువంటి అవసరం కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. అయితే ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు ఈ మనుషులు మోక్షం వైపు వెళ్ళాలనేటువంటి ఆ యొక్క ఆలోచనలు వీళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే, ఎక్కడైనా తప్పు జరిగిందా, నేనేమో ఎక్కడైనా తప్పు చేశానా, అది వివరించడంలో కానీ, అది 10 మందికి చెప్పడంలో కానీ, లేదా నేను రాసిన దాంట్లో ఎక్కడైనా లోపం ఉందా, లేకపోతే నా ఉద్దేశం వాళ్ళు క్రమక్రమంగా కోరికలు దాటి తర్వాత జ్ఞానం సంపాదించి ఆ తర్వాత పూర్తిగా భగవానుడికి వాళ్ళ జీవితాలు శరణాగతి పొందాలి అనే ఉద్దేశంతో నేను రాస్తే, వీళ్ళేమో అసలు మోక్షం గురించి ఆలోచించట్లేదే వీళ్ళు. నేను రాసిన ఉద్దేశం ఒకటైతే
కానీ ఇక్కడ ఉన్న మనుషులు ఆ ఉద్దేశంలో పోవట్లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నాడు, ఎక్కడ ఎక్కడ ఇబ్బంది కలిగింది అని. అందువల్ల అసంతృప్తిని తాను వ్యక్తం చేస్తాడు అనమాట. ఎస్, అది అసంతృప్తిని తాను ఆలోచిస్తున్నాడు. ఎక్- ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది అసంతృప్తి, దేని వల్ల స్టార్ట్ అయింది అసంతృప్తి అని చెప్పేసి తాను మళ్ళీ ఆలోచిస్తున్నాడు అనమాట. మళ్ళీ కూర్చొని ఆలోచిస్తున్నాడు లోపం ఎక్కడ జరిగింది అని. దాంట్లో ఫస్ట్ ఆలోచిస్తున్నాడు, నా ప్రయత్నంలో ఏమైనా లోపం ఉందా, నా ప్రయత్నం ఏంటంటే నేను కష్టపడడంలో. ఉదాహరణకి అలాంటి గ్రంథాలు రాయాలంటే మనం చాలా చాలా పవిత్రంగా ఉండాలి కదా? చాలా నియమాలు పాటించాలి. తర్వాత ఆ, మన ఉద్దేశం కూడా అంటే ఎక్కడ కూడా స్వార్థం అనేది లేకుండా కేవలం భగవంతుడిని కలుసుకోవాలి, వీళ్ళందరూ భగవంతుడిని పొందాలి అనే ఉద్దేశంలో ఎక్కడ కూడా తనలో స్వార్థం కానీ, అంటే తనలో ఆలోచనలు ఏమైనా స్వార్థపూరిత ఏమైనా అయినాయా అని మొత్తం చెక్ చేసుకుంటున్నాడు అనమాట. సో కష్టపడడంలో ఎక్కడైనా లోపం ఉందా, ఎక్కడ లేదు అంటే ఓకే. ప్రయత్నంలో ఎక్కడ లేదు. రెండు, అసంతృప్తి. సో, మనుషుల్లో మరి నా ప్రయత్నంలో లోపం లేదు, మరి అసంతృప్తి మనుషుల్లో మనుషుల్లో ఎందుకు ఈ విధంగా వాళ్ళు నేను అనుకున్న ఉద్దేశం ప్రకారంగా వాళ్ళు పోలేకపోతున్నారు, ఆ స్థితికి వాళ్ళు ఎందుకు చేరుకోలేకపోతున్నారు. సో వాళ్ళ ఆలోచన యొక్క తీరు, ప్రజల యొక్క ఆలోచన తీరు అది ఎటువైపు వెళ్తున్నాయి అని తన అసంతృప్తికి కారణం ఏంటి, అసంతృప్తి కారణం ఏంటని మళ్ళీ ఆలోచించడం ప్రారంభించాడు. మూడు, ఎస్, బహుశా నేను భగవంతుడు, ఆ దేవతైనటువంటి భగవంతుడు గురించి నేను రాయాల్సినంత రాయలేదేమో, ఆ కృష్ణుడు గురించి నేను రాయవలసినంత నేను రాయలేదేమో, బహుశా అవి కారణం కావచ్చేమో. ఎందుకంటే నాకు దేవదేవుడు ఎవరో తెలుసు, కానీ ఆయన గురించి, ఆయన యొక్క గుణగణాల గురించి, ఆయన లీలల గురించి నేను విస్తారంగా నేను రాయలేదేమో. బహుశా భక్తి మాత్రమే మనం నిర్వహించాల్సిన విషయము అన్న విషయాన్ని నేను హైలైట్ చేయలేదేమో. అందుకే నేను ఈ అసంతృప్తికి కారణం అవుతున్నానా అని చెప్పి తానే కొన్ని కారణాలు కూడా తానే వెతుక్కున్నాడు. ఎస్, ఏవేవి అంశాలు నన్ను అసంతృప్తికి లోన్ చేస్తున్నాయని. ఎప్పుడైనా మనం ఒక ఒక తప్పు చేస్తే, ఒక మిస్టేక్ జరిగింది అనుకోండి, మన ఎదుటి వాళ్ళ దగ్గర పోయి నేను ఎక్కడ తప్పు చేశాను, లేదా మన పై అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, పై యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎక్కడ తప్పు చేశానని వాళ్ళ దగ్గర అడిగే ముందర ఫస్ట్ మన గురించి మనం ఆలోచించాలి. ఎక్కడ లోపం జరిగి ఉంటుంది, ఎక్కడ ఎక్కడ ఈ తప్పుకి గల ఆస్కారం ఎక్కడ జరిగి ఉంటుందని ఫస్ట్ తప్పు ఎవరిలో వెతుక్కోవాలా, ఫస్ట్ మనలో వెతుక్కోవాలా. మనలో కానీ వెతుక్కొని దానికి తగిన తగిన విధమైన కారణాలు తన కొంతవరకు ఛేదించగలిగితే అది నిజమా కాదా అన్న విషయంలోకి మాత్రమే మనం ఇంకా గురువు దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు వ్యాసుల వారు లాంటి వాళ్ళ దగ్గర ఇంత జీవితాన్ని ఇంచుమించుగా వాళ్ళు పరిపూర్ణ చేసుకున్నట్టే. వాళ్ళు వచ్చినటువంటి ఉద్దేశం, ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏంటి, ఈ శాస్త్రాలు మొత్తం రాయిపించాలి. ఆల్మోస్ట్ అది రాసేశాడు. పెద్దగా ఆయనకి ఇంకా మిగిలింది ఏమి లేదు. అయినప్పటికీ కూడా అంత పరిపూర్ణమైనటువంటి వ్యాసదేవుల వారికి కూడా అసంతృప్తి ఉంది అని అంటే మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడున్న మన సమాజంలో అసలు ఏమాత్రం కృష్ణుడి గురించి ఆలోచించకుండా, భగవంతుడి గురించి ఆలోచించకుండా, సాధనలో ఏమాత్రం పెట్టకుండా కేవలం ఎలా మనం సంపాదించుకోవాలి, సో ఎలా మనం ఇక్కడ అనుభవించాలి వచ్చినటువంటి సంపదని అని కేవలం దాని మీదే ఆధారపడేటువంటి వాళ్ళు, వాళ్ళకి అసంతృప్తి ఉండడంలో ఎటువంటి ఆ ఇబ్బంది లేదు అక్కడ. ఎటువంటి అంటే అసంతృప్తిలో ఉండి తీరాల్సిందే ఇక్కడ. వ్యాసుల వారు ఇప్పటి వరకు నారాయణ గురించి మాట్లాడాడు, తర్వాత
ఇతర విష్ణు అవతల గురించి మాట్లాడాడు, కర్మ గురించి తెలుసు, ఈ వ్యవస్థలన్నీ ఎలా నడుస్తాయో తెలుసు, ఎవరు నడిపిస్తున్నారో తెలుసు. ఇంత జ్ఞానం ఉండి ఇంత సాధన చేసేటువంటి వ్యాసుల వారికే అసంతృప్తి ఉంది అంటే కేవలం ఆయన రివీల్ చేయండి ఏంటంటే కృష్ణుడి గురించి విస్తారంగా చెప్పాల అంతే. ఇంత తెలిసినటువంటి వ్యాసుల వారికే అసంతృప్తి ఉంది అంటే కనీసం మనం భగవద్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా కేవలం మనం భౌతిక జీవితంలో ఎలా మనం ఇక్కడ అనుభవించాలి అనే ఒక ఉద్దేశంలో ఉన్నప్పుడు ఇంకా అసంతృప్తి లేకపోవడంలో ఇక్కడేం ఆశ్చర్యం ఏం లేదు. అసంతృప్తి ఖచ్చితంగా ఉండే తీరుతుంది ఇక్కడ. సో మనం వ్యాసుల వారి యొక్క జీవితం గురించి మనం ఆలోచిస్తే మాత్రం ప్రయత్న లోపం లేదు, అందరూ మేలు కోరుతున్నాడు, దానికి తగినట్టు విధంగా తాను సాధన చేస్తున్నాడు. ఓకే, వాళ్ళని ఏదో ఒక విధంగా భగవంతుని చేర్చాలని చెప్పి కృత నిశ్చయంతో ఒక వేదం నాలుగు వేదాల కింద పురాణాల కింద మార్చిన తర్వాత, సరే అవన్నీ అనువదించిన తర్వాత ఇంకా కూడా ఆయనకి అసంతృప్తి ఉందంటే ఇంకా ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఏంటది? కృష్ణుడు ఆయన చేరుకోవడానికి కావాల్సినటువంటి భక్తి, అది చేయనంత వరకు మనం ఇక్కడ ఎన్ని ఘనకార్యాలు మనం చేసినా సరే, ఎంతమందికి మనం మేలు కోరి భౌతికంగా వాళ్ళకి మనం కావాల్సిన మనం అందించినా సరే మనం మాత్రం ఇక్కడ తృప్తి పడేదానికి అవకాశం లేదు. బహుశా మొన్న మహారాజ్ గారు ఈ గౌరవ పూర్ణిమ రోజు నాకు వచ్చిన క్లాస్ మనం ఎవరినో చదివిస్తే మనం పొందే ఆనందం ఏముంది? ఎవరో పెళ్లి చేసుకొని అక్కడికి అమెరికాకి వెళ్ళిపోతే మనం తృప్తి పడేది ఏంది? ఎవరికో మనం అన్నాలు పెట్టి లేదా ధనాలు చేసి ఈ చేసి మనం తృప్తి పడేది ఏంది? మనం వీటి వల్ల అసలు తృప్తి పడేదానికి అవకాశమే లేదు. మనము స్వయంగా మన చేతులతో లేదా మన మన యొక్క శక్తి సామర్థ్యాలతో భగవంతుడికి సేవ చేసుకుంటే వచ్చేటువంటి ఆనందమే తప్ప మనకి ప్రత్యక్షంగా అక్కడ ఆనందం వస్తుంది తప్ప మనం ఇంకా భౌతికంగా వాళ్ళకి ఎన్ని రకాలుగా మనం వాళ్ళకి బాగుపరచాలన్నా సరే మనం ఎక్కడ కూడా ఆనందంగా ఉండడానికి అవకాశము లేదు. అంటే ఎందుకు ఈ మాట మనం మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నాం అంటే వ్యాసుల వారు ఆల్మోస్ట్ చెప్పాలంటే 99% చేయవలసినంత చేయగలిగాడు, ఇవ్వగలిగినంత ఇచ్చాడు, కష్టపడినంత కష్టపడ్డాడు, అయినా తనలో కూడా అసంతృప్తి ఉంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యాసుల వారికి కూడా కృష్ణుడి గురించి వివరించిన తర్వాతే తాను కూడా భక్తి విధానాల్లో అవలంబించినప్పుడు మాత్రమే తనకు కూడా తృప్తి వచ్చింది. అది వివరించిన తర్వాత ఆయనకు తృప్తి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు మిగతావన్నీ మన జీవితంలో లోపాలు ఉన్నా సరే, కదా, మన జాతకాల్లో లోపాలు ఉండొచ్చు, లేకపోతే మన 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 స్కిల్స్ లో టాలెంట్స్ అంత సామర్థ్యం ఉండకపోవచ్చు, లేదా చేయడానికి కావాల్సిన శక్తి లేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం భాగవతాన్ని విని కృష్ణుడు చెప్పినట్టుగా మనం చేయగలిగినంత వరకు చేయగలుగుతాము. మనం చేయగలిగింది భగవంతుడు ఆశించేంత మనం చేయలేకపోవచ్చు, బట్ మన శక్తి ఎంత ఉందో అంత చేసామనుకోండి మన లైఫ్ పరిపూర్ణం అయిపోతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి వారధి కట్టాలనుకున్నప్పుడు, రాముడు వారధి కట్టాలనుకున్నప్పుడు సో వారధి కట్టడానికి ఎంత శక్తి కావాలి? సో ఉన్న వానరులంతా ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద బండలు మోస్తా ఉన్నారు. సో దాని మధ్యలో ఎలుక ఏం చేస్తుంది? సారీ, ఉడత ఏం చేస్తుంది? ఇసుక తీసుకొచ్చి పోస్తా ఉంది అటువైపు. ఎంత ఇసుక తీసుకొని ఎంత పోస్తే ఎప్పటికీ ఆ వారధి అయ్యేది. దాంట్లో అప్పుడు హనుమంతు వారు అన్నారు అనమాట, ఏమనంటే అమ్మ ఇక్కడ మేము పెద్ద పెద్ద బండలు మోస్తుంటే కూడా మా వల్ల కావడం లేదు, నువ్వు వచ్చి మళ్ళీ మా కాళ్ళ మధ్యలో నువ్వు వచ్చి మళ్ళీ ఇసుక తీసుకొని పోయి ఆడ పోసేదానికి నువ్వు మా కాళ్ళ మధ్యలో మా పనికి నువ్వు అడ్డే గాని నువ్వు దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమి లేదు, నువ్వు పక్కకి వెళ్ళి అసలు నీ వల్ల మాకు ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ మేము అంటే చూసుకోకుండా తొక్కేసి మళ్ళీ నీకేమైనా అవుతుంది, మళ్ళీ నువ్వు పక్కకి వెళ్ళి అంటారు అనమాట.
రాములు వారు అక్కడే వెంటనే అక్కడే ఖండిస్తాడు అనమాట. ఓ నీ శక్తికి నువ్వు చేస్తున్నావు, దాని శక్తికి అది ప్రయత్నిస్తా ఉంది. కాబట్టి నా దృష్టిలో ఇద్దరు సేవే చేస్తున్నారు, ఇద్దరు ఒకే కష్టాన్నే పడుతున్నారు. అంటే దీన్ని బట్టి భగవంతుడు మనకిచ్చే సౌలభ్యం ఏంటి అని అంటే, మనము పెద్ద పెద్ద ఘనకార్యాలు, ప్రపంచాన్ని మెచ్చే కార్యాలు మనం చేయాల్సిన అవసరం లేదు. మనము భగవంతుడు ఇచ్చినటువంటి ఆదేశాలు, గురువు ఇచ్చిన ఆదేశాల్లో మన శక్తి ఎంత ఉందో అంతవరకు మనం చేయగలిగితే చాలు. అంతవరకు అంటే చూడండి, ప్రపంచంలో ఎంత చేసినా ఎవరికి తృప్తి లేదు ఇక్కడ, అవునా? ఎంత చేసినా ఇంకొంచెం చేయండి అంటారు. అంతే కదా. రూ. 1,00,000 సంపాదిస్తే 2,00,000 కావాలి. అందుకని ఒక బిల్డింగ్ కడితే కట్టారు, ఒక కారు కొంటే ఇంకా, అంటే లిమిట్ లేదు ఇక్కడ. అంటే మనం ఆశించే దాంట్లో అది ఏ స్థాయికైనా వెళ్తుంది. కానీ భగవంతుడు అది ఆశించట్లేదు ఇక్కడ. భగవంతుడు ఏమంటున్నాడు, నీకున్న కాలమాన పరిస్థితుల్లో నీకున్న శక్తి ఏముందో, నీకున్న తెలివితేటలు ఏమున్నాయో, లేదా నువ్వు సంపాదించిన డబ్బు ఏముందో, నువ్వు సంపాదించిన హోదా ఏదైతే ఉందో, దాన్ని నువ్వు పూర్తి వినియోగిస్తే చాలు. నువ్వు నీ నీ స్థాయికి మించి, నీ శక్తికి మించి, నీ హోదాకి మించి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం కానీ గమనిస్తే, వ్యాసుల వారు చేయవలసింది ఆల్మోస్ట్ చేసేసాడు, కానీ జస్ట్ వివరించలా అంతే. ఎవరి గురించి? కృష్ణుడి గురించి. ఆయన పొందేటువంటి సాధన గురించి వివరించలా అంతే. అసంతృప్తి అట్టే ఉండిపోయింది. కానీ అదే సామాన్య వ్యక్తులు ఉన్న పరిస్థితిలో, వాళ్ళు గుడిసెలో ఉంటే గుడిసెలో ఏం పెట్టగలరో అది పెట్టగలిగింది. లేకపోతే మనకి మంచి వసతి ఉంది అనుకోండి, దాంట్లో ఎంత పెట్టగలిగితే అంత పెట్టగలిగితే. ఇద్దరు చేసేది ఒకటే, ఎవరి దృష్టిలో? భగవంతుడి దృష్టిలో. అంటే ఇంకా భగవంతుడు మన నుంచి మనకి మించి ఏమి ఆశించట్లేదు. మన స్థాయికి, మన సామర్థ్యానికి మించి కూడా ఆయన ఆలోచించట్లేదు. మనకు ఉన్న పరిధిలో మనం చేయగలిగింది మనం చేయడానికి పూర్తి స్థాయిలో మనం ఎంతవరకు పెట్టగలమో అది పెట్టగలిగితే భగవంతుడు ఏం చేస్తున్నాడు, తృప్తిపడి ఇక్కడ నుంచి బయటపడేస్తాడు. అందుకని ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే, ఇక్కడ ఈ మార్గంలో వాళ్ళు వికలాంగులు కావచ్చు, ఆర్థికంగా పూర్తిగా దిగజారిపోయి ఉండొచ్చు, లేకపోతే శాస్త్ర జ్ఞానం ఏమాత్రం కనీసం చదవడానికి కూడా వాళ్ళకి అసలు అర్హత లేకపోవచ్చు. కానీ వాళ్ళకి ఒకటే ఒకటి, కృష్ణుడిని తృప్తిపరచడం తెలిస్తే, కృష్ణుడిని సంతోషపెట్టడం కానీ తెలిస్తే, అది వాళ్ళకున్న వనరుల్లో వాళ్ళు ఎంతవరకు చేయగలిగితే, సో పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద కార్యాలు చేసినా ఒకటే, వీళ్ళు వాళ్ళ సామర్థ్యం వరకు చేశారు. అందుకే కృష్ణుడు 9:26 శ్లోకం చెప్పినాడు, నువ్వు పత్రం పుష్పం ఫలం తోయం. నువ్వు ఏదైనా కానీ పెట్టేది ఏం చేయాలా? భక్తితో పెట్టమంటున్నాడు, ప్రేమతో, ఇష్టంతో పెట్టమంటున్నాడు. అంటే ఎక్కడ కూడా భగవంతుడికి భౌతికమైనటువంటి ఎటువంటి సామర్థ్యం, ఎటువంటి శక్తి, ఎటువంటి విలాసం అయినా అడగట్లేదు. కానీ బట్ అది ఏ దృష్టితో, ఏ భావంతో పెడుతున్నావు అనేది మాత్రమే చూస్తున్నాడు అనమాట. సో ఇది కొంచెం నేను ఎక్స్ట్రాగా వివరించడానికి కారణం ఒకటే అనమాట. ఓకే, వ్యాసుల వారు ఇంత చేసినప్పటికీ కూడా ప్రయత్నంలో, సాధనలో, ఆలోచనలో అంత అంటే ఫోకస్డ్ గా ఉన్నాయన్నమాట. కృష్ణుడు భగవంతుడు చెప్పినట్టుగా అయినప్పటికీ కూడా హ్యాపీగా లేడు. అంటే వ్యాసులు లాంటి వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు అని అంటే, అక్కడే మనకి చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నట్టయితే, మనలాంటి వాళ్ళు అసంతృప్తిలో ఉండడం అనేది ఏమాత్రం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో అందుకే 2:66 శ్లోకం కృష్ణుడు అంటున్నాడు, భగవంతుడితో ఎవరైతే సంబంధంలో ఉండరో వాళ్ళకి విశుద్ధమైన బుద్ధి కానీ స్థిరమైన మనసు ఉండదు.
ఈ రెండు లేకపోతే మనశ్శాంతి ఉండదు, మనశ్శాంతి లేకపోతే వాళ్ళకి సుఖం రాదు. సో అల్టిమేట్ గా ఒక విధంగా మనకి ఇక్కడ వ్యాసుల వారి యొక్క స్థితిని చూసినప్పుడు, ఎస్, ఈయన భగవంతుడికి గురించి సరిగ్గా వివరించకపోవడం వల్లనే ఈయన అన్ని రాసినా కూడా, అన్ని చేసినా కూడా అసంతృప్తి కారణం ఏమో అని తానే ఆలోచిస్తాడు. ఎవరు? వ్యాసుల వారే ఆలోచిస్తారు. బహుశా నేను దేవదేవుడి గురించి నేను సరైన వివరణ నేను ఇంకా ఇవ్వలేదేమో, ఆయన చేరుకోవడానికి ఏకైక మార్గం అయినటువంటి భక్తిని నేను కీర్తించలేదేమో, బహుశా అదే అయి ఉండొచ్చేమో అని తను ఆలోచిస్తున్నాడు. ఈ లోపల ఆ నారదముని తన ఇంటికి, లేదా తను ఉండేటువంటి ఆశ్రమంకి నారదముని అక్కడికి వస్తాడు అనమాట. వచ్చి రాగానే వ్యాసులు వారు ఏం చేస్తారు? ఆయన్ని ఆహ్వానించి సర్వ మర్యాదలు చేసి, సకల మర్యాదలు చేసి కూర్చోబెట్టి, నెక్స్ట్ చాప్టర్ 5వ అధ్యాయంలో తనకున్నటువంటి అసంతృప్తిని ఎందుకు వచ్చిందో తాను నారదుల వారికి చెప్తారు. ఆ నారదుల వారు ఆ అసలైన అసంతృప్తికి గల కారణం, తర్వాత తను చేయవలసిన కారణం, ఆ తర్వాత తన ఎగ్జాంపుల్ చెప్తారనమాట నారదుల వారు. తను చెప్పేటువంటి విషయాలకి తన జీవితమే రుజువుగా చెప్తారనమాట. అంటే ఎలా కృష్ణుడి గురించి వివరణ విస్తారంగా రాయమని, కృష్ణుని జరగడానికి భక్తి మాత్రమే చేయాలి అన్న ఈ విషయాన్ని తను నిరూపిస్తాడు. ఎస్, ఇదే మనం చేయాల్సింది అని ఆ విషయాన్ని చెప్పడానికి తన సొంత జీవితం గురించి తాను మాట్లాడతాడు అనమాట. ఎవరు? నారదముని. అప్పుడు వ్యాసుల వారికి కన్విన్స్ అవుతాడు. ఎస్, ఇప్పటి వరకు నేను ఏదైతే వివరంగా రాయినటువంటి కృష్ణుడి గురించి ఇప్పుడు ఆ భాగవతాన్ని రాస్తాను అనమాట. సో నారదుల వారు అంటారు, నువ్వు భాగవతాన్ని రాయి, అది రాసిన తర్వాత నీకు పరిపూర్ణమైనటువంటి తృప్తి లభిస్తుంది అని. దాన్ని ఎవరైతే పాటిస్తారో, అర్థం చేసుకుని పాటిస్తారో వాళ్ళు కూడా తృప్తి చెందుతారనే విషయాన్ని తర్వాత చెప్తారు. సో ఆ విధంగా మనం చూస్తే కనుక, సో నారదుల వారు స్వయంగా అటువైపు నుంచి వచ్చినప్పుడు, సో వ్యాసుల వారికి అసంతృప్తి రాగానే వెంటనే ఆయనకు వచ్చిన ఒకే ఒక ఆలోచన ఒకటే, దీన్ని ఎవరు నివృత్తి చేయగలరు? వచ్చిన అసంతృప్తి వచ్చింది, అసంతృప్తి గల కారణం తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఎవరిని? తన మనసులో ఎవరు వచ్చారు? గురువు, అంటే ఆధ్యాత్మిక గురువు. ఇంకా ఎవరిని మీ సలహాలు, సూచనలు, ఎందుకంటే నారద లాగా చాలా మంది ముందు ఉన్నారు అక్కడ, చాలా మంది ఋషులు ఉన్నారు, గొప్ప గొప్ప తపస్సులు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ. కానీ ఆయన ఎవరు అడగాలనుకున్నాడు? తన గురువైనటువంటి నారదుల వారు. సో నారదుల వారిని ఎందుకు అడిగారు? ఎందుకంటే అది గురు పరంపరలో సో నారదుల వారు ఉన్నారు కాబట్టి ఆయన మాత్రమే పరిష్కారం ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు బ్రహ్మపుత్రుడు. సో బ్రహ్మ ఇచ్చినటువంటి వేదాలు నారదుల వారికి ఇచ్చారు. నారదుల వారు ఎవరికి ఇచ్చారు? వ్యాసుల వారికి ఇచ్చారు. సో కాబట్టి దీంట్లో ఏదైనా ఆయనకి లోపాలు కంటే, అసంతృప్తి కానుంటే ఎవరు అడగాల? నారదుల వారు అడగాలి. సో ఈయన అనుకున్నాడు అనమాట, ఇంక వెళ్ళి మనం నారదుల వారిని అడగాలి, దీనికి త్వరగా మనం నివృత్తి చేసుకోవాలి, వెంటనే ఈ అసంతృప్తి మనం అధిగమించాలి అని తను ఆలోచించుకున్నాడు. మన నారదుల వారిని అడగాలని. సో అదృష్టం కొద్దీ ఆ సమయంలోనే నారదుల వారు అక్కడికి రావడం జరిగింది. సో ఆ విధంగా వచ్చే అధ్యాయంలో మనం వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ, సో నారదుల వారు ఇచ్చేటువంటి సమాధానం, అల్టిమేట్ గా వ్యాసుల వారు భాగవతం రాయడానికి సిద్ధపడతాడు. సో దీనికి వాళ్ళ మధ్య జరిగినటువంటి విశేషాలన్నీ కూడా వచ్చే అధ్యాయం చూస్తాం. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. జయ గౌర్ ప్రేమానందే హరి.